వర్షాకాలం వస్తే ఆ మట్టి వాసన, గాలిలో చల్లదనం, భూమిపై నీటి చప్పుళ్ళు అయితే వాటికంటే ముందుగా వస్తాయి చిన్న చిన్న శత్రువులు. అవేంటో తెలుసా? అవే అండి దోమలు. బహుశా మనం చిన్నవిగా చూస్తే కూడా ఇవి ప్రతి ఏడాది లక్షల మందికి ప్రాణాంతక వ్యాధులు తెస్తున్నాయి. మరి ఈ దోమల గురించి అసలు నిజాలేంటో తెలుసుకుందాం. భారతదేశంలో దోమల వల్ల వ్యాప్తి చెందే ముఖ్యమైన వ్యాధులు ఇవి. డెంగ్యూ, ఇది ఏడస్ దోమల ద్వారా వస్తుంది. జ్వరంతో పాటు ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది, తీవ్రమైన ప్రాణాపాయం అవుతుంది. మలేరియా, ఇది అనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది. ఫీవర్, చెల్లింపులు, వాంతులు వంటి లక్షణాలతో వస్తుంది. ప్రతి సంవత్సరం వేల మంది దీనితో బాధపడతారు. చికెన్ గున్యా, ఇది కూడా ఏడస్ దోమ వల్ల వస్తుంది. జ్వరం, కీళ్ళ నొప్పులతో కలిపి వస్తుంది. ఇది పెద్దల కంటే వృద్ధులకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది. జపనీస్ ఎన్ఫెసలైటిస్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మెదడు మీద ప్రభావం చూపుతుంది. ఇది చిన్నపిల్లల్లో తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో మనం చూసినట్లయితే డెంగ్యూ కేసులు సగటున 1 లక్షకు పైగా నమోదవుతున్నాయి. మలేరియా కేసులు సుమారు 3 లక్షల వరకు నమోదవుతాయి. దోమల పెరుగుదలకు ప్రధాన కారణాలు నిల్వ నీరు, డబ్బాలు, చిలికిన పానీ ట్యాంకులు, వర్షాకాలం తర్వాత నీరు ఆరని ప్రాంతాలు, ఇటువంటి వాటిల్లో దోమలు అనేటివి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దోమల నుండి రక్షించుకోవాలంటే ఇంటి చుట్టూ నిల్వ నీరు లేకుండా చూడాలి. దోమ నాశకాలు, మస్కిటోస్ నెట్స్ వాడాలి. ఫుల్ స్లీవ్ బట్టలు ధరించాలి. ప్రతివారం నీటి ట్యాంకులు, ఫ్లవర్ పాట్స్ చెక్ చేయాలి. ప్రభుత్వ ఆరోగ్య సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటిస్తే మన కుటుంబాన్ని దోమల వల్ల వచ్చే వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. ప్రపంచంలో దోమలు లేని దేశం ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.